కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. యూటెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికంటే ముందు లేటెస్ట్ వీడియోస్ని చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటెక్ తెలుగు. ఈరోజు మనం ఒక చిన్న ఫోను, ప్రపంచంలోనే చిన్న ఫోన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఫోన్ ఎక్కడ దొరికిద్ది, ఈ ఫోన్ ఫీచర్స్ ఏంటి, ఈ ఫోన్ ఆన్లైన్లో దొరికిద్దా లేక ఆఫ్లైన్లో దొరుకుతుందా, అసలు ఈ ఫోన్ కనిపిస్తుంది నిజంగా ఫోనేనా లేకపోతే ఏదన్నా ఆట వస్తువా అనేది మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలోనే అతి చిన్న ఫోన్ అయిన ఫోన్ని మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. దీనికోసం మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఈ ఫోన్ యొక్క కంపెనీ పేరు జీటీ స్టార్ ఫ్రెండ్స్. ఈ ఫోన్ జస్ట్ మనకి 3 అంగుళాలు మాత్రమే ఉంటుంది. ఫోన్ కొంటే ఇలాగ వచ్చింది. అన్బాక్సింగ్ చేస్తే మనకి లోపల బాక్స్లో మనకి ఓ బ్యాటరీ, ఫోను ప్లస్ యూజర్ మాన్యువల్ మాత్రమే వచ్చింది. బ్యాటరీ చూసుకుంటే మనకు దాదాపు 2 అంగుళాలు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం ఫోన్ ఓపెన్ చేసి మనం బ్యాటరీ అందులో వేద్దాం ఫ్రెండ్స్. చూడండి, మీరు ఫోన్ చూస్తే కనుక జస్ట్ 3 అంగుళాలు ఉంటుంది. బ్యాటరీ 2 అంగుళాలు ఉంటుంది. ఇది పాత నోకియా ఫోన్ అయిన 3310 పోలి ఉంది. సేమ్ అదే పోలికతో ఉంది. కాకపోతే ఆ ఫోన్ పెద్దది, ఇది చిన్నది, కంపెనీ వేరనమాట. జస్ట్ మనకి 3 అంగుళాలు మాత్రమే ఉంది ఈ ఫోను. ఎంత చిన్న ఫోన్ అంటే మనం ఒకసారి చేతిలో పెట్టుకొని గుప్పెట్ని మూసేస్తే మనకి చేతిలో ఫోన్ కూడా ఉన్నట్టు కనిపించదు. అంతేకాకుండా ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం బ్యాటరీ వేసి ఈ ఫోన్ని ఆన్ చేద్దాం. ప్రస్తుతానికి నేను ఇందులో సిమ్స్ అయితే వేయట్లేదు, బ్యాటరీ మాత్రం వేసి ఆన్ చేసి డిస్ప్లే ఎట్లా పనిచేస్తుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఫోన్ని ఆన్ చేస్తున్నాను. చూడండి, ఈ ఫోను 3 అంగుళాలు మాత్రమే ఉంది. అంటే పూర్తిగా నా ఏలు అంత కూడా లేదు, జస్ట్ 3 ఇంచెస్ మాత్రమే ఉంది ఈ ఫోను. ఈ ఫోన్ ఎక్కడ కొన్నాం, ఎలా కొన్నాం, ఆన్లైనా ఆఫ్లైనా, ఈ ఫోన్ కాస్ట్ ఎంతో నేను చివరికి చెప్తా ఫ్రెండ్స్. చూడండి, ఈ ఫోన్ని ఇప్పుడు నేను ఆన్ చేశాను. ఆన్ చేస్తే మనకి అచ్చంగా నోకియా పాత ఫోన్ అయిన 3310 లాగే ఉంది. ఇందులో మనకి సిగ్నల్ బార్ కనిపిస్తుంది, డేటు, టైము అన్నీ కనిపిస్తున్నాయి. ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. చూశారుగా, చాలా చాలా చిన్న ఫోన్ ఇది. ఫోన్ యొక్క కంపెనీ వచ్చి ఎల్బీ స్టార్. చాలా చిన్న ఫోన్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను ఇందులో 1 2 3 అని చెప్పి నేను డయల్ చేసి చూశాను. ఇందులో మనం డయల్ చేస్తున్నప్పుడు మనకి ఆ కీప్యాడ్లు కూడా ఎంత చిన్నవి ఉన్నాయంటే అంత చిన్నవి ఉంది. ఇది చాలా చాలా ముద్దు వస్తుంది. చాలా చిన్న ఫోన్ ఇది. భలే చూస్తుంటేనే భలే వెరైటీగా ఉందనిపిస్తుంది. ఇది మనకి ఫోన్ మనం మామూలు ఫోన్గా కూడా వాడుకోవచ్చు. మనం 2 సిమ్స్ వేసి ఇందులో వాడుకోవచ్చు. బ్యాటరీ వచ్చేసరికి మనకి 500 amps బ్యాటరీ వచ్చింది. అంటే మనం చూస్తే కనుక ఇది ఒకసారి మనం ఛార్జింగ్ చేస్తే ఆల్మోస్ట్ 3 days ఛార్జింగ్ వస్తుందని చెప్తున్నారు. అంటే స్టాండ్ బై ఒక 1 week వస్తుంది, ఛార్జింగ్ మాత్రం 3 days వస్తుంది. అంటే మనం కంటిన్యూస్గా మనం ఫోన్ మాట్లాడుతుంటే 3 days వస్తుందని చెప్పారు. అయితే ఇది బ్లూటూత్గా కూడా సపోర్ట్ చేస్తుంది. మనం బ్లూటూత్ని మనం కనెక్ట్ చేస్తే కనుక ఇది జస్ట్ 2 days మాత్రమే వస్తుంది ఛార్జింగ్. బ్లూటూత్ ఎలా కనెక్ట్ చేయాలంటే మన బ్లూటూత్, మన స్మార్ట్ ఫోన్ బ్లూటూత్ని దీనికి మనం కనెక్ట్ చేస్తే కనుక మన ఫోన్లో వచ్చే ఫోన్స్ అన్నీ ఈ ఫోన్కి కనెక్ట్ చేసి మనం ఈ ఫోన్లో మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఇది బ్లూటూత్గా కూడా పనిచేస్తుంది. ఇది యూజర్ మాన్యువల్. కాకపోతే ఇదంతా చైనీస్లో ఉంది. మనకి చైనీస్ రాదు కాబట్టి పక్కన పడేస్తాం, దానికి పనికిరాదు అది. ఇది యూజర్ మాన్యువల్, మనకి ఏం పనికిరాదు అది. సో ఇందులో మనకి డేటా కేబుల్ ఏమీ లేదు. దీన్ని ఫోన్ ఛార్జింగ్ చేయడానికి మన స్మార్ట్ ఫోన్స్ని ఏ విధంగా ఛార్జింగ్ వైర్ ఉంటుందో సేమ్ అదే వైర్ దీనికి సపోర్ట్ చేస్తుంది. దీనికి మనకి కొనేటప్పుడు వైర్ కూడా అలా జస్ట్ బ్యాటరీ మాత్రమే వచ్చింది. చూసారు, ఇది జస్ట్ మన గుప్పెట్లో పెట్టుకొని గుప్పెట్ని మూసేస్తే కనుక మన చేతిలో ఫోను కూడా ఉన్నట్టు కనిపించదు. అంత చిన్న ఫోను, చాలా చాలా ముద్దు వస్తుంది. జస్ట్ మనకి ఏంటంటే యూజ్ చేయడానికి కాకపోయినా మనకి ఇది ఎంతో సరదాగా ఉంటుంది ఈ ఫోన్ మన దగ్గర ఉంటే. చూసారా ఎంత బాగుంది చూడండి. అసలు బొమ్మ ఫోన్లా ఉంది, కానీ బొమ్మ ఫోన్ కాదు, ఇది ఒరిజినల్ ఫోన్. ఇది ఫ్రెండ్స్, ఈ ఫోను చాలా చాలా చిన్న ఫోన్, జస్ట్ 3 inches ఉంటుంది. టిన్నీ ఫోన్. ఈ ఫోన్ నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే విజయవాడలో సంచార్ కమ్యూనికేషన్ దగ్గర తీసుకున్నాను. ఇది నక్కల్ రోడ్డు పక్క సందులో ఉంటుంది. విజయవాడలో మీరు ఉంటే కనుక అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో నేను తీసుకోలేదు, ఆఫ్లైన్లో తీసుకున్నాను. దీనికి కాస్ట్ వచ్చి 1900 ఫ్రెండ్స్.
మనం పెట్టే కాస్ట్కి వచ్చే ఇది బ్లూటూత్గా పనిచేస్తుంది, డ్యూయల్ సిమ్గా పనిచేస్తుంది. సో మనం పెట్టే కాస్ట్కి ఇది కరెక్ట్ ఫోనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో రండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.